ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో అఖిల పక్షాలతో కలిసి జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు జేడి లక్ష్మీనారాయణ విశాఖపట్నంలో ర్యాలీగా జీవీఎంసీకి చేరుకొని జాతిపిత గాంధీ విగ్రహానికి పూలదండ వేసి ఆంధ్రప్రదేశ్ విభజన హామీల కొరకై నిరసన తెలుపుతూ జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు రాష్ట్ర వివిధ జిల్లాల నాయకులు కార్యకర్తలు సామాన్య జనంతో దీక్షలో పాల్గొనడం జరిగింది. ప్రత్యేక హోదా లేదు, విభజన హామీలు లేవు, రాష్ట్రం అప్పుల పాలు. ఈ సందర్భంగా ప్రత్యేక హోదాను విభజన హామీలను మళ్ళా తీర్చిదిద్దుకోవడం, వాటిని మళ్ళా తీసుకురావాల్సిన బాధ్యత ప్రజల మీద పడింది. ఎందుకంటే రెండు ప్రభుత్వాలు కూడా వీటిని హాయిగా మరిచిపోయి వాళ్ళ ప్రభుత్వ కాలాల్లో వీటికి అనేక కారణాలు చెప్పి ఈ ప్రత్యేక హోదాను తీసుకురాలేదు, విభజన హామీలను కూడా తీర్చలేదు. మరి ఇప్పుడు ఏమంటున్నారంటే మళ్ళా ఎన్నికలు రాగానే ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పి మేము మీతో ఉన్నాం, మేము సిద్ధమని వాళ్ళందరూ కూడా అంటున్నాం. మేము అడుగుతున్నాము, ఈ 10 సంవత్సరాల్లో మీరు ఏం చేశారు? ప్రత్యేక హోదా ఇస్తామని ఆ రోజు 2014వ సంవత్సరంలో రాజ్యసభలో ఏదైతే మనం పార్లమెంటుని దేవాలయంతో భావిస్తామో ఆ దేవాలయంలో ఇచ్చిన మాట. కాంగ్రెస్ ప్రభుత్వమేమో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామంటే కాదు 10 సంవత్సరాలు ఇవ్వాలని అప్పుడు అపోజిషన్లో ఉన్న నాయకులు, ముఖ్యంగా పెద్దలు వెంకయ్య నాయుడు గారు కూడా ఆ రోజు మాట్లాడడం జరిగింది. మరి ఏం చేశారు? అప్పుడు ప్రత్యేక హోదా పదము లేకుండానే స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ని, విభజన చట్టాన్ని 2 సభల్లో పాస్ చేశారు. మరి ఆ రోజు రాజ్యసభలో ప్రత్యేక హోదా విషయం వచ్చినప్పుడు వెంటనే మరుసటి రోజు లోక్సభలో కూడా దాన్ని ప్రవేశపెట్టి ప్రత్యేక హోదాను చట్టంలో ఒక భాగంగా చేసి ఉంటే ఈ 10 సంవత్సరాల్లో రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందేది. ఎందుకంటే ప్రత్యేక హోదా వస్తే ఆ రాష్ట్రానికి కార్పొరేట్ ట్యాక్స్ ఉండదు, ఎక్సైజ్ డ్యూటీ ఉండదు, ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు, ఇంకా అనేక రాయితీలు దొరికేవి. ఆ తరువాత ఎన్నో పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చేవి. తర్వాత కేంద్ర ప్రభుత్వ స్కీములో 90% కేంద్రం భరిస్తే కేవలం 10% రాష్ట్రం భరించాల్సి వచ్చేది. ఇటువంటి అనేకమైన సౌలతులున్న ప్రత్యేక హోదాను వదిలేసి ఆ తరువాత ఎలక్షన్లలో ప్రత్యేక హోదా తీసుకొస్తామని అప్పుడు మనల్ని నమ్మించి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 2014 నుంచి 19 వరకు ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తే సరిపోతుందని వాళ్ళు అన్నారు. ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని వచ్చినప్పుడు లేదు మళ్ళా ప్రత్యేక హోదానే కావాలని చెప్పి యూటర్న్ తీసుకున్న ప్రభుత్వాలను మనం చూసాం. మళ్ళా 2019 ఎన్నికల్లో ప్రత్యేక హోదా తీసుకొస్తామని ధర్మ పోరాట దీక్షలు కూడా చేశారు. అప్పుడు ఉన్న అపోజిషన్ పార్టీ లీడర్ కూడా, ఆయన కూడా 25 మంది ఎంపీలను ఇవ్వండి, అక్కడ మెడలు వంచుతామన్నారు. ఎలక్షన్లు అయిపోయాయి, 23 మంది ఎంపీలను ఇచ్చారు ప్రజలు. మరి ఏమైంది? అక్కడికి వెళ్ళిన తర్వాత లేదు భారతీయ జనతా పార్టీకి కావలసినంత మెజారిటీ వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం వేడుకోవడం తప్ప మనల్ని వాళ్ళని డిమాండ్ చేయలేము అని కూడా మాట్లాడారు, మనం విన్నాం. ఆ తర్వాత ఏమైంది? మళ్ళా రాష్ట్రంలో ప్రత్యేక హోదా లేదు, యువతరం అంతా కూడా నిరుద్యోగులుగా మారిపోతున్న సమయం. ఈ మధ్యలో 4 సార్లు మనకు అవకాశం వచ్చింది ప్రత్యేక హోదా తీసుకురావడానికి. మొదటిది 2019వ సంవత్సరంలో సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ CAA ప్రవేశపెట్టినప్పుడు రాజ్యసభలో భారతీయ జనతా పార్టీకి మెజారిటీ లేదు. అప్పుడు ఈ 2 పార్టీలు ఎందుకు ఆ బిల్లును సపోర్ట్ చేశాయి? ప్రత్యేక హోదా ఇస్తే తప్ప మేము సపోర్ట్ చేయమని చెప్పిండొచ్చుగా, చేయలేదు, చేతులు ఎత్తేసారు ఇద్దరు. బిల్లు పాస్ అయిపోయింది. రాష్ట్రపతి ఎన్నిక వచ్చింది. రాష్ట్రపతికి ఎన్నిక అప్పుడు కూడా ప్రత్యేక హోదా ఇవ్వండి, మీ క్యాండిడేట్కు మేము బలపరుస్తామని చెప్పాలిగా, అది కూడా చెప్పలేదు. అక్కడ ప్రభుత్వ అభ్యర్థి ప్రకటించగానే మొత్తం దేశంలోనే మొట్టమొదటిసారిగా వారికి సపోర్టు ప్రకటించిన 2 పార్టీలు, ఈ 2 పార్టీలు తెలుగుదేశం మరియు వైఎస్ఆర్సీపీ. ద్రౌపది ముర్ము గారు విజయవాడకు వచ్చి ఆవిడ ప్రసంగంలోనే చెప్పారు, మొత్తం దేశంలోనే నా అభ్యర్థిత్వాన్ని ప్రకటించగానే మొట్టమొదటిసారిగా ఆమోదం తెలిపినవి ఈ 2 పార్టీలు అని. మరి అప్పుడు అడిగిండొచ్చుగా, ప్రత్యేక హోదా ఇస్తే తప్ప మేము మీ క్యాండిడేట్కు మేము బలపరచమని. ఆ తర్వాత వచ్చిన ఉపరాష్ట్రపతి ఎన్నిక కూడా అంతే. మొన్నటికి మొన్న ఆగస్టు నెలలో కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా ఢిల్లీ ప్రభుత్వంలో సివిల్ సర్వెంట్స్ అపాయింట్మెంట్ కోసం బిల్లు ప్రవేశపెడితే అప్పుడు కూడా మనం 2 పార్టీలు ఏమీ అడగలేదు, బిల్లుకు అక్కడ చేతులు ఎత్తేశారు. కాబట్టి ఈ విధంగా 4 సార్లు అవకాశం వచ్చినప్పుడు మరి ఆ అవకాశాన్ని ఎందుకు వినియోగించుకోలేదు చెప్పండి? రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఈ 2 పార్టీల మీద ఉంది. మళ్ళా ఎలక్షన్లు వస్తున్నాయి, మళ్ళా ప్రత్యేక హోదా తీసుకొస్తామని ప్రజలను మోసం చేసేదానికి పార్టీలు సిద్ధమవుతున్నాయి. అందువల్ల ప్రజలకు సూచించడానికి, ప్రజలను మేల్కొల్పడానికి, ప్రజలను చైతన్యవంతులుగా చేయడానికి ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఒకరోజు దీక్షను చేపట్టాం. ఇది ఆరంభం. దీని తర్వాత అనేక కార్యక్రమాలు చేపట్టి
ఎన్నికల ముందే ప్రత్యేక హోదా తీసుకొచ్చే విధంగా ఈ ప్రత్యేక హోదా సాధన సమితి పనిచేస్తుందని ఈరోజు మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందువల్ల ప్రజలందరూ కూడా ఏకం కండి. ఇదేదో ముగిసిన అధ్యాయం అని చాలామంది మాట్లాడుతున్నారు. ఇది ముగిసిన అధ్యాయం కాదు, ఇది ముగింపబడిన అధ్యాయం. స్వార్థ ప్రయోజనాల కోసం పై వాళ్లకు భయపడి వీళ్ళు ముగింపు పలికారు ఈ అధ్యాయానికి. మళ్ళా ఈ అధ్యాయాన్ని తిరిగి తెరవాలి. అది మనమందరం కలిసి, ముఖ్యంగా జై భారత్ నేషనల్ పార్టీ ఇందులో ఉంటూ ప్రత్యేక హోదా సాధన సమితి ద్వారా దీన్ని మనం తీసుకొద్దాం. అందరూ సహకరించండి. మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి. పెద్ద సంఖ్యలో రండి. మనం దీన్ని నిజం చేసుకుందాం. జై భారత్. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే తెలంగాణ ప్రజల యొక్క హక్కులను కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాలు ప్రధానమంత్రి అయి ఎన్నికల సందర్భంగా వారు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదు. ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షల రూపాయలు స్విస్ బ్యాంకులో ఉన్న నల్లధనం తీసుకొచ్చి జమ చేస్తా అని చెప్పిండు. కానీ ఇంతవరకు చిల్లి గవ్వ కూడా వేయలేదు. రైతుల ఆదాయాన్ని 2 చేస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు రైతులు పెట్టుబడి కూడా రాక, గిట్టుబాటు ధర లేక ప్రపంచంలోనే అత్యధికంగా రైతులు ఆత్మహత్య చేసుకున్న దేశంగా భారతదేశం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈరోజు పరిణామాలు జరుగుతున్నవి. రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొస్తే 16 నెలలు నిర్విరామంగా పోరాటం చేసి వందలాది మంది రైతులు చనిపోయినా మోడీ గారి ప్రభుత్వం రైతులను పట్టించుకోలేదు. ఈ దేశంలో ఉండే ప్రతి పేదవాడికి 2022 లోపల పక్కా ఇల్లు ఇస్తామని చెప్పి గత ఎన్నికల్లో మోడీ గారు హామీ ఇచ్చి ఈరోజు ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఏ పేదవాడికి కూడా ఇల్లు కట్టివ్వలేదు. అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వంలో రైతులకు గిట్టుబాటు ధర కాదు, రైతుల ఆదాయాన్ని 2 చేస్తామని ఎన్నికలలో బీజేపీ హామీ ఇచ్చి హామీ కూడా అమలు చేయలేదు. కనీస మద్దతు ధర కూడా ఈరోజు రైతులకు అందని పరిస్థితి ఉన్నది. రైతులు పండించిన పంట కొనుగోలు చేయలేని పరిస్థితుల భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్నది. చంద్రశేఖరరావు గారిని ఆదర్శంగా తీసుకొని పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి ప్రభుత్వాలను పడగొట్టి ప్రజలనుకున్న ప్రభుత్వాలను విచ్ఛిన్నం చేయడంలో పెట్టినంత దృష్టి బీజేపీ ఎక్కడ ఎప్పుడు ప్రజల్ని కానీ నిరుద్యోగ యువకులను కానీ ఆదుకునే ప్రయత్నం చేయలేదు. ఏ విధంగా అయితే చంద్రశేఖరరావు రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ముంచిండో నరేంద్ర మోడీ గారు కూడా ఈ 10 సంవత్సరాలల్లా 100 లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి దేశాన్ని ప్రపంచంలోనే పూర్తిగా దివాలా తీసిన దేశంగా నరేంద్ర మోడీ గారు నిలబెట్టిండు. కేసీఆర్ 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొస్తే 10 సంవత్సరాలల్లా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 100 లక్షల కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చిండు. 140 కోట్ల ప్రజల నెత్తి మీద 100 లక్షల కోట్ల రూపాయల అప్పును నరేంద్ర మోడీ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. ప్రజల జీవితాలలో మార్పు తీసుకురాలేదు. మూడవసారి మళ్ళీ తమ పార్టీని గెలిపించడానికి విద్వేషాలను రెచ్చగొట్టడం ద్వారా అధికారాన్ని నిలబెట్టుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇట్లాంటి పరిస్థితులలో మీరు మణిపూర్లో జరిగిన సంఘటనలు చూసిరు. లక్షలాది మంది నిరాశ్రయులైనరు, వేలాది మంది హత్యకు గురైనరు, వేలాది కోట్ల రూపాయల ఆస్తులు విధ్వంసం అయితే కనీసం మణిపూర్ పర్యటనకు ప్రధానమంత్రి వెళ్ళలేదు. అందుకే ఈరోజు భారత్ జోడో న్యాయ యాత్ర ద్వారా మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేపడుతున్నారు. సర్వం ఈ దేశం కోసం త్యాగం చేసిన కుటుంబము గాంధీ కుటుంబము. శ్రీమతి ఇందిరాగాంధీ గారు, శ్రీ రాజీవ్ గాంధీ గారు దేశం కోసం ప్రాణాలు అర్పించి అమరులైనరు. వారిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు శ్రీ రాహుల్ గాంధీ గారు భారత్ జోడో న్యాయ యాత్రను చేపడుతున్నాడు. రాహుల్ గాంధీ గారి లాంటి నాయకుడు ఈ దేశానికి ప్రధానమంత్రిగా అవసరం ఉన్నది. మరి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చెయ్యాలి అని అంటే తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్లో సీట్లన్నీ గెలవాలి. మీరు అనుకోవచ్చు ఎందుకు బీఆర్ఎస్ గురించి కేసీఆర్ గురించి
కాంగ్రెస్ పార్టీ ఈరోజు పెద్దగా మాట్లాడతలేదని. ఆ పార్టీ రాష్ట్రం లేదు, సచ్చింది. తెలంగాణ ప్రజలు ఆ పార్టీని బొంద పెట్టిరు. ఇవాళ తండ్రి కొడుకులు బామార్దులు వాళ్ళేదో వాళ్ళ మనుగడ కోసం, ఉనికి కోసం కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేస్తుండ్రు. దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోండి, బీజేపీ బీఆర్ఎస్ కుమ్ముక్కు రాజకీయాలు. ఈరోజు దించాల్సింది నరేంద్ర మోడీని, ఈరోజు ఓడించాల్సింది నరేంద్ర మోడీని. ఈరోజు దేశానికి ప్రమాదకరంగా మారింది బీజేపీ ప్రభుత్వం. కానీ నిన్న మొన్న ఈ మధ్యకాలంలో బిల్లా రంగాలు మాట్లాడుతున్న మాటలు మీరు చూడండి. బీజేపీని పల్లెత్తు మాట అనుకుంటా కాంగ్రెస్ మీద పరుషమైన పదజాలం వాడుతున్నారు. కాంగ్రెస్ ఉండడమే మంచిది కాదన్న ధోరణిలో మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్న బిల్లా రంగాలను, ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోతే ఎవరు అధికారంలోకి వస్తారు? నరేంద్ర మోడీనే కదా. మరి కాంగ్రెస్ రాకుండా నిలువరించాలని మీరు చేస్తున్న ప్రయత్నము మూడోసారి ఈ దేశానికి నరేంద్ర మోడీని ప్రధానమంత్రిని చేయడానికి మీరు చేసుకున్న చీకటి ఒప్పందం ప్రజలకు అర్థం అవుతలేదని మీరు అనుకుంటున్నారా? కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ కు ఓటు వేస్తే మూసీలో వేసినట్టే. ఇవాళ మోడీని బీజేపీని నిలువరించాలి అని అంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. పునర్విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలను సాధించుకోవాలంటే అడిగేది మేమే, ఇచ్చేది మేమే. ఈ ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే తెలంగాణకు ప్రజలకు ఇచ్చిన హామీలు 100% అమలు జరుగుతాయి. ఇంతకాలం కేసీఆర్ అడిగింది లేదు, మోడీ గారు ఇచ్చింది లేదు. ఇప్పుడు ఇచ్చేది మేమే, తెచ్చేది మేమే. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు జరగాలి అని అంటే ఈ రాష్ట్రంలో 17కు 17 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలవాలి. 2004, 2009లో ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతం నుంచి 30 పైగా పార్లమెంట్ సీట్లు గెలిపించినందుకు కేంద్రంలో యూపీఏ 1, యూపీఏ 2 ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. తద్వారా జనరంజకమైన పాలనను ఆనాడు కాంగ్రెస్ పార్టీ అందించగలిగింది. ఈ రోజు కూడా తిరిగి కేంద్రంలో కాంగ్రెస్ ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అంటే తెలంగాణలో ఉన్న సీట్లన్నీ కాంగ్రెస్ పార్టీ గెలవాలి. కాంగ్రెస్ పార్టీ గెలవాలి అని అంటే ఇక్కడున్న ప్రజాస్వామిక శక్తులన్నీ కూడా ఏకం కావాల్సిన అవసరం ఉంది. కేసీ గారు మౌనంగా ఇంట్లో పడుకున్నాడని కాదు, చీకట్లో మోడీ గారితో చేస్తున్న చర్చలు ఈరోజు బిల్లా రంగాలు మాట్లాడుతున్న మాటల్ని తెలంగాణ సమాజం గమనించి కాంగ్రెస్కు అండగా నిలబడాలి అని, ఈ మొత్తం కార్యక్రమాలలో కాంగ్రెస్ శ్రేణులన్నీ కదలాలని, ఎన్నికల సన్నాహక సమావేశాలకు సంబంధించి ఫిబ్రవరి 2 తారీఖు నాడు సాయంత్రం ఇంద్రవెల్లిలో మొట్టమొదటి కార్యక్రమాన్ని ఆదిలాబాద్ జిల్లా నుంచి చేపడుతున్నాము. ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి కార్యక్రమాన్ని ఇంద్రవెల్లి నుంచే మొదలుపెట్టినాం. అక్కడి నుంచే కాంగ్రెస్ పార్టీ విజయ పరంపర మొదలైంది. అదే పరంపరను కొనసాగిస్తూ ఫిబ్రవరి 2 తారీఖు నాడు సాయంత్రం ఈ పార్లమెంట్ ఎన్నికల సమర శంఖం ఇంద్రవల్లి నుంచి పూరిస్తున్నాము. మీరందరూ మీడియా మిత్రులు ఏ విధంగా అయితే గతంలో సహకరించినరో భవిష్యత్తులో కూడా మీ వైపు నుంచి అదే రకమైన సహకారం ఉండాలి. మీరందరూ కూడా రావాల్సిందిగా మీకందరికీ ప్రత్యేకంగా పిసిసి అధ్యక్షుడిగా మీకందరికీ ఆహ్వానం పలుకుతున్నా. ఇప్పుడు పిచ్చి పట్టినట్టు మాట్లాడుతున్నా. ఈ దేశంలో బీజేపీ కాంగ్రెస్ ఒక్కటి అవుతాయా? ఎవడన్నా తలుండేవాడు కానీ మతుండేవాడు కానీ మాట్లాడే మాటలేనా? ఈరోజు కాబట్టి వారికి భిన్నంగా నాకున్నంత మంది స్టార్ క్యాంపెయినర్లు దేశ చరిత్రలోనే కాదు రాజకీయ చరిత్రలోనే ఎవరు కూడా ఉండరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎవరో తెలుసా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లు? ఆ మంచి జరిగిన ఆ ప్రతి ఇల్లు, మీ బిడ్డ ప్రభుత్వం వల్ల మంచి జరిగిన ఆ ప్రతి ఇల్లు, మీ బిడ్డ ప్రభుత్వం వల్ల మంచి జరిగిన ఆ ప్రతి ఇల్లు
ఆ ప్రతి ఇంట్లో ఉన్న నా అక్క చెల్లెమ్మలందరూ కూడా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే. ఒక వైఎస్ఆర్ ఆసరా అందుకున్న నా అక్క చెల్లెమ్మలంతా, ఈ 80 లక్షల మంది నా అక్క చెల్లెమ్మలంతా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే. ఒక 0 వడ్డీ అందుకున్న 1 కోటి మందికి పైగా ఉన్న నా అక్క చెల్లెమ్మలంతా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే. ఒక అమ్మ వడ్డీ అందుకున్న 57 లక్షల మంది తల్లులకు, ఆ తల్లులు 1 కోటికి పైగా ఉన్న ఆ పిల్లలు, వీళ్ళంతా కూడా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే. ఒక చేయూత అందుకున్న 31 లక్షల మంది నా అక్క చెల్లెమ్మలు, వీరంతా కూడా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే. 31 లక్షల మంది ఇళ్ల పట్టాలు అందుకున్న నా అక్క చెల్లెమ్మలు, వాళ్ళ కుటుంబాలు, ఈ 31 లక్షల ఇళ్ల పట్టాలు అందుకున్న ఈ అక్క చెల్లెమ్మలు, అందులో 22 లక్షల ఇల్లు నిర్మిస్తా ఉన్న ఈ కుటుంబాలన్నీ కూడా, ఈ అక్క చెల్లెమ్మలన్నీ అందరూ కూడా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే. రైతు భరోసా అందుకుంటా ఉన్న 1/2 కోటికి పైగా ఉన్న 52 లక్షల మంది ఆ రైతన్నలందరూ మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే. నెల నెల పెన్షన్లు అందుకుంటా ఉన్న 65 లక్షల మంది నా అవ్వ తాతలు, నా వికలాంగులు, వికలాంగ సోదరులు అక్క చెల్లెమ్మలు, నా వితంతు అక్క చెల్లెమ్మలు, వీరందరూ నా స్టార్ క్యాంపెయినర్లే. ఆరోగ్యశ్రీ ద్వారా మంచి జరిగిన, లబ్ధి పొందిన 30 లక్షల మంది కుటుంబాలు, వీరంతా కూడా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే. దిశ యాప్ ద్వారా రక్షణ పొందుతున్న అక్క చెల్లెమ్మలు అందరూ స్టార్ క్యాంపెయినర్లే. ఇంగ్లీష్ మీడియం ద్వారా బడులు బతుకులు మారుతున్నాయని అర్థం చేసుకున్న గవర్నమెంట్ బడి పిల్లలు, వారి తల్లిదండ్రులు, వీరంతా కూడా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే. గ్రామంలో వచ్చిన మార్పులను కళ్ళారా చూసిన ఆ గ్రామీణ ప్రజలందరూ కూడా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే. ప్రతి వార్డులోనూ, ప్రతి గ్రామంలోనూ, అది ఆదివారం అయినా కూడా, అది సెలవు రోజైనా సరే, ప్రతి నెల 1వ తారీఖున సూర్యోదయానికంటే ముందు తలుపు తట్టి గుడ్ మార్నింగ్ చెబుతూ, చిక్కటి చిరునవ్వుతో పెన్షన్ డబ్బులు ఆ అవ్వాతాతలకు, ఆ వికలాంగులకు, ఆ వితంతువులకు అందజేస్తా ఉన్న ఆ 2.5 లక్షల మంది వాలంటీర్ తమ్ముళ్ళు చెల్లెమ్మలు, ఈ సేవా సైన్యం కూడా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే. మన నవరత్నాల పాలనలో ఎలాంటి లంచాలు లేకుండా, ఎలాంటి వివక్ష లేకుండా ఏకంగా 2,53,000 కోట్ల రూపాయలు బటన్ నొక్కగానే అందుకున్న ఆ ప్రతి ఒక్కరూ, వారి కుటుంబాలు, మీరే మీ బిడ్డకు శ్రీరామ రక్ష అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు అంటున్నాడు, నాది విజన్, జగన్ ది పాయిజన్. బాగుంది కదా డైలాగు. ఈయనది విజన్ అంట, జగన్మోహన్ రెడ్డి గారిది పాయిజన్ అంట. ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి గారిది పాయిజన్ ఎలా అయిద్దయ్యా? 2,53,000 కోట్ల రూపాయలు బటన్ నొక్కి పేద ప్రజలకు ఇస్తే విషం ఎలా అవుతుంది చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. నువ్వు విషం, నీ ఆలోచనల విషం, నీ శరీరంలో ప్రతి అణువు విషమేనని మనవి చేస్తున్నా. ఈ దేశ రాజకీయాల్లో నీ అంత విషపూరితమైనటువంటి రాజకీయవేత్త ఎవడు లేడు. అరికాల దగ్గర నుంచి నుదిటి ఎంట్రిక వరకు, తల మీద ఎంట్రుక వరకు విషంతో నిండిపోయినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. నేను ఒక్కటి మనవి చేస్తా, కావాలంటే చూసుకోండి, ఛాలెంజ్ చేస్తా. అత్యంత విషపూరితమైనటువంటి నల్ల త్రాసుని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారిని ముందు పెట్టండి. ఆయన అటు చూస్తే చాలు, అది విషం కక్కు చావపోతే నన్ను అడగండి. అంత విషపూరితమైన మనిషి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని పాయిజన్ అనేటువంటి పరిస్థితికి వచ్చి ఏదో ఒక విధంగా బురద జల్లాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితులు. ఎందుకంటే ఇదే చివరి ఎన్నిక పాపం ఆయనకి, ఆయనే చెప్పుకున్నాడు, విన్నారుగా, ఈసారి నేను ముఖ్యమంత్రి కాకపోతే ఇక నాకు ఎలక్షన్ లేవన్నాడు. ఈసారి ముఖ్యమంత్రి కాకపోతే ఇక నేను అసెంబ్లీకి రానన్నాడు. అది ఖాయమైపోతుంది. అందువల్ల ఏ విధంగా అయినా సరే సబద్దాలాడి కోట్లు ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డి మీద విషం జల్లి ఏదో ఒక విధంగా గెలవాలనే తాపత్రయమే కనపడుతుంది తప్ప, ప్రజలకు మేలు చేశాను కాబట్టి గెలవాలనేటువంటి ఆత్మస్థైర్యం లేనటువంటి వ్యక్తిగా ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా అర్థమవుతున్నాడనే విషయాన్ని
మీ అందరికీ కాస్త చంద్రబాబు నాయుడు గారి ఉపన్యాసాలు కానీ మీటింగులు కానీ అద్యంతం పరిశీలిస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుందని కూడా మనవి చేస్తున్నాం. ఎస్, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు భీమిల్లో బహిరంగ సభ పెట్టారు. సిద్ధం అని పెట్టారు. మేము ఎన్నికలకు సిద్ధం, సర్వం సిద్ధం చేసుకున్నాం. మా 175 మంది అభ్యర్థులు సిద్ధం, 25 మంది పార్లమెంటు సభ్యులు సిద్ధం. మేము సిద్ధంగా ఉన్నాము, ప్రజలకు మేలు చేశాము, రాబోయే ఎన్నికలకు అడుగులు వేస్తున్నాము, మేము సిద్ధంగా ఉన్నాము అని చెబుతుంటే చంద్రబాబు నాయుడు గారు అంటున్నాడు సిద్ధం అని. చంద్రబాబు నాయుడు గారే కాదు, ఆయన ఎవరు, పవన్ కళ్యాణ్ గారు, ఆయన కూడా సిద్ధం అంటున్నాడు. దేనికయ్యా సిద్ధం? మీరు నాకు అర్థం కాలేదు. మీ ఇద్దరు కలిసి కూర్చుని మాట్లాడుకుని సీట్లే అనౌన్స్ చేయలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నారో, డ్రామా ఆడుతున్నారో తెలియదు నీకు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ నిలబడతాడో తెలియదు, అనౌన్స్ చేయరు. చంద్రబాబు నాయుడు గారు 1 నిలబడతాడో 2 నిలబడతాడో తెలియదు. వీళ్ళు సిద్ధం అంట. దేనికయ్యా మీరు సిద్ధం? ఒకదానికి మాత్రం మీరందరూ సిద్ధం. ఎన్నికలు అయిపోయిన తర్వాత తట్ట బొట్ట సర్దుకొని హైదరాబాదు నివాసానికి చేరడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు సిద్ధంగా ఉన్నారు. మూటా ముళ్ళ సర్దుకొని, ఎందుకంటే ఇల్లు కూడా లేనటువంటి రాజకీయవేత్తలు మీరు ఆంధ్రప్రదేశ్లో కాబట్టి లారీకి సరుకెత్తుకుని సర్దుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ముఖాలు మీవి అని ఈ సందర్భంగా నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా.